అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. आप किधर से है? आप किधर से हैं मैडम? आसाम से। ये घर किसका है? घर तो मालूम नहीं, अभी नरसिंह भैया है ना। क्या रेंट दिया? कितने में दिया रेंट? उसको नहीं मालूम, नहीं वही हम लोग का काम लगा रहे, हम लोग लेबर का काम करते हैं। हम लोग आप कहाँ से? बिहार से। आसाम से। कितने जने रहते घर में? अभी मैं, मेरा हस्बैंड, दो बच्चे। रेंट क्या है ये? नरसिंह भैया को मालूम है, वो हम लोग को ये कौन नरसिंह कौन? वो हम लोग का ये प्लाट किसका है? नंबर ये जो ये नंबर है ना, ये किसका करे? बात करा दो। हाँ बात करा दो, स्पीकर लगा दो। హలో హలో అన్న, ఇది డబల్ బెడ్రూమ్ లోకి వచ్చాము. నేను రిపోర్టర్ని, ఈ న్యూస్. చెప్పండి. G3 ఇల్లు ఎవరిది? అది గీత అని ఉంటుంది కదా గేట్ కాడ, వాళ్ళదే. అయితే అట్లా కొంచెం పనులు ఉండే, ఆ పనులు రిపేరింగ్ కోసం అని వాళ్ళని తీసుకొచ్చి పెట్టినా. ఒక్కరే ఉంటారు ఆడవాళ్ళు, ఏమైనా అవుతుంది. వీళ్ళు ఎవరో ఎవరైనా తెలుసా? వీళ్ళు అస్సాం నుంచి వచ్చారు. వీళ్ళు ఎవరికి మీరు అడగాలి. కాళ్ళకి అడిగితే కాళ్ళు మనుషులు తీసుకొచ్చి పెట్టానా చెప్పమని పని చేస్తున్నాను చెప్పాలి. మనకు పని తీసుకొచ్చి ఎవరు పక్క రాష్ట్రంలో తీసుకొచ్చి ఇడ పెడితే రేపు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లో పరిచయం అవుతుంది. లేని వాళ్ళకని ఇల్లు ఇచ్చిరు మనకు. ఇతర రాష్ట్రంలో తీసుకొచ్చి ఇడ పెట్టు కూడా చెప్పింది నాకు. ఏం చెప్తున్నా వద్దు ఖాళీ వాళ్ళకెళ్ళి బయట నుంచి పని చేసి ఆమె వాళ్ళ చుట్టపైన తోటే ఫోన్ చెప్పించాడు. అడుగు ఇప్పుడు మీరు వచ్చింది 3-4 రోజులు అవుతుంది. ఒకటి చేస్తున్నారు కాబట్టి మీరు బయట పని చేపిస్తాడు. రేపొద్దున 6 గంటలకి ఈ ఆలేరు డబుల్ బెడ్రూమ్ నిరుపేదలకు ప్రభుత్వము ఇచ్చి 15 నెలలు కావస్తున్నా కూడా కొంతమంది వాళ్ళు ఇల్లు లేకున్నా కూడా వాళ్ళ ఇళ్ళకు రావడం లేదు. వాళ్ళు కొంతమంది ఈ ఇండ్లు ఒక గెస్ట్ హౌస్ లెక్క వాడుకోవడము, ఇంకా కొంతమంది వాళ్ళకు సంబంధించిన వ్యక్తులతోటి ఆనందించడము, ఒక ఇల్లు వచ్చిందనే బాధ్యత లేకుండా ప్రవర్తించడం కూడా బాగాలేదు. ఈ కాలనీ వాసులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కొంతమంది కిరాయిలకు ఇవ్వడం కూడా జరుగుతున్నది. అలా కాకుండా ఈ రాని వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో నిరుపేదలకు ఇచ్చి ఇండ్లను వాళ్ళని ఉంచి ఈ కాలనీ కూడా మంచిగా ఉండే విధంగా చేయాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాను. ఇది కాలనీ నా ఒక్కరి అభిప్రాయం కాదు, ఇది కాలనీవాసులందరి అభిప్రాయము. ఈ ఖాళీ ఉన్న ఇళ్ళను మాత్రము అన్ని భర్తీ చేయగలరు. వాళ్ళు రాకుంటే మాత్రము అడిగి తెలుసుకొని లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించగలరు మేము కాలనీవాసులను కోరుచున్నాం. ప్రస్తుతానికి ఒక 12 మంది రావట్లేదు. ఇక అవి ఎవరికైనా ఇల్లు లేని నిరుపేదలకు, వాళ్ళు రాకుంటే ఇల్లు లేని నిరుపేదలకు మాత్రము ఇవ్వగలరని మేము మనవి చేస్తున్నాం. వాళ్ళు ఇంకా ఎందుకు వస్తలేరు మాకు చెప్పడం లేదు. కాలనీలో అన్ని వసతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కరెంటు వచ్చింది, మనకు వాటర్ వస్తుంది, డ్రైనేజ్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది. అయినా కూడా ఇంతవరకు వాళ్ళు ఏమీ రావట్లేదు, ఏం సమాధానం చెప్పట్లేదు. అందరూ వచ్చే విధంగా కూడా చేయాలి. రాకపోతే మాత్రము వాళ్ళ ఇళ్లను లేని నిరుపేదలకు మాత్రం ఇప్పించగలరని మేము కోరుతున్నాము. ఇంకో విషయం అన్న, ఈ కాలనీలో వాళ్ళు కొంతమంది కొత్త వ్యక్తులు రావడం పోవడం జరుగుతుంది. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా జరగకుండా చేయాలి మీడియా ద్వారాని ఆ కాలనీవాసుల కోరిక. అది కూడా చేయాలన్న. నేను కాలనీ అధ్యక్షుడు, నా పేరు గట్టురాజు. ఈ కాలనీలో ఒక 12-13 ఇండ్లు ఉన్నాయి. వీళ్ళు రాకపోతే లేని వారికి ఇల్లు ఇవ్వాలని మేము మీడియా ఖచ్చితంగా చెప్తున్నాం. ఇది కాలనీ వాసులందరూ చెప్తున్నాం. మేము ఇలా ఇప్పటి వరకు సమస్యలు ఉన్నా కూడా ఇంతవరకు మొత్తం క్లియర్ అయినాయి. అయినా కూడా 15 నెలల నుంచి ఎవరు రాకపోవడం. దయచేసి మీరు మీడియా ద్వారా అధికారులకు చెప్పేది ఒకటే, వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో రాని వాళ్ళకు లేని వాళ్ళకి ఇచ్చేసి ఇల్లు దాన్ని భర్తీ చేయగలరని కోరుతున్నాను. అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు.